హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేడీ న్యూస్ ఛానల్. నేను మహేశ్వరి. ప్రస్తుతానికి మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒక హాట్ టాపిక్గా మారింది కవిత ఇష్యూ మీద. సో బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, అసలు బయటికి కవితనే వచ్చేసిందా లేదంటే తన తండ్రి సస్పెండ్ చేస్తారనేసి మనకు తెలుస్తుంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ లీడర్ అయినటువంటి జిగ్నేష్ జోషి గారు ఉన్నారు. వారితో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. ఇప్పుడు గత 2 రోజుల నుంచి నిన్న చూసుకున్నట్లయితే చంద్రశేఖరరావు అంటే బీఆర్ఎస్ లీడర్, సో తను సస్పెండ్ చేశారు కవిత గారిని. సో ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక తను రాజీనామా చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటైతే ఏంది మేడం, ఇంట్లో పవర్ లేకుంటే ఇది అన్ని వాస్తవం అన్నా చెల్లె గొడవలు కానీ లేకుంటే బావ హరీశ్వరరావు కానీ సంతోష్ గారు కానీ ఇవి అన్నీ ఏంటంటే అందరం కలిసి కేవలం కవిత మీద ఇట్లాంటి కుట్రలు చేసి ఆమెకు మిస్గైడ్, కేసీఆర్ గారికి మిస్గైడ్ చేసి అయినా మేమేమంటున్నామంటే ఇవి అన్నీ వాళ్ళ ఇంటర్నల్ విషయము, ఇవి అన్ని డ్రామాలు చేస్తున్నారు పబ్లిక్లలో ప్రజలలో రావాలని. ఈ 42% రిజర్వేషన్కి మంచి స్పందన వస్తుంది, ఈ గవర్నమెంట్ చేస్తారో చేయరు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి ఇష్యూని తీసుకొని ప్రజలను మిస్గైడ్ చేయాలనుకుంటే ఇది ఇంటర్నల్ విషయం. ఏ తల్లిదండ్రులు సొంత బిడ్డకి ఎట్లాంటివి ఉంటే కూడా ఏదో నచ్చ చెప్తారు ఇంట్లో కూర్చోబెట్టి, ఇట్లాంటి డైరెక్ట్ రోడ్డు మీద వచ్చి ఆయన మాట్లాడేది పార్టీ గురించి. ఎందుకంటే అందరు కలిసి వాళ్ళు కష్టపడితేనే పార్టీ ఫామ్ అయింది కదా. ఇట్లాంటి టైంలలో వాళ్ళు ఇవి అన్ని డ్రామాలు చేసి ఒకళ్ళ మీద బురద చేసి ఇవి అన్ని మిస్గైడ్ చేసి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలనే ఉద్దేశంతో ఉంది మేడం. దీంట్లో ఎట్లాంటి వాస్తవాలు లేవు, ఇవన్నీ డ్రామాలు ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయనకు పార్టీలో తీసుకోకపోవచ్చు, అది ఇంటర్నల్ విషయం. మాకు అట్లాంటి విషయంలో ఎట్లాంటి ఇంటర్ఫియర్ ఎవరు చేసేది లేదు. ఎందుకంటే ఇది పార్టీ పరంగా ఇంటర్నల్ ఫ్యామిలీ విషయంతో సహా పార్టీ విషయం ఉంది కాబట్టి వేరే పార్టీ వాళ్ళు మేము దాని గురించి ఎక్కువ మాట్లాడలేము. అలా ఇంట్లో ఏం చేసుకుంటే మేమైతే ఒకటే అంటున్నాము, ఇదంతా ఫ్యామిలీ డ్రామా తప్ప వేరే ఏం లేదు దీని వెనకకు. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు కవిత గారు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారనేసి ప్రజల్లో ఒక అనుమానం అనేది ఉంది. దీని గురించి మీరు లేదు మేము ఏదైనా ఉంటే మా గవర్నర్ అమిత్ షా గారు లేకుంటే మోదీజీ గారు హైకమాండ్ ఢిల్లీలో కూర్చొని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు మేడం. ఎవరు ఎంత చెప్పినా ఇది వాస్తవాలు కాదు. దీనికంటే కూడా వేరే పార్టీలో పోతున్న ఎన్నో మాటలు వచ్చినాయి. మా పార్టీలో కూడా చాలా ఆలోచించి అవన్నీ తీసుకుంటారు. ఎవరి ఇట్లాంటి నిర్ణయాలు అతి తొందరగా తీసుకోరు. ఇప్పుడు వరకైతే అట్లాంటి ఏం మాటలు రాలేదు. వస్తే పార్టీ విల్ టేక్ హిస్ ఓన్ యాక్షన్. ఇప్పుడు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది కవిత గారు. ఈ ప్రెస్ మీట్లో పెద్ద ఎత్తున ఒక దుమారం అనేది రేపింది. ఎందుకంటే కనుక నేను ఎంతో కృషి చేశాను ఆ పార్టీకి, నన్ను ఈ విధంగా బయటికి తీసుకొచ్చారు, దీనికి బాధ్యులు ఈ పార్టీలో కొంతమంది వ్యక్తులు, నాకు అనుమానం ఉంది అనేసి అంటున్నారు. ఆ వ్యక్తులు ఎవరై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఆయన డైరెక్ట్ పేరు చెప్పారు కదా మేడం. మొన్ననే ఆదివారం రోజు ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్ చెప్పాడు, హరీశ్వరరావు గారు సంతోష్ గారు ఇట్లా మొత్తం మోసాలు చేసి మా డాడీ పేరు వాడుకొని ఇట్లాంటి మోసాలు చేసుకొని ఇంకా మనం అడిగేది ఎవరి పేరు తెలుసుకునే అవసరం లేదు. డైరెక్ట్ తనంతా తమేనే వచ్చి చెప్పింది. ఇట్లా హరీశ్వరరావు పేరు సంతోష్ గారి పేరు చెప్పినాక మనం ఏం మాట్లాడతాం, వాళ్ళ గురించి మాట్లాడేది లేదు. మనం ఏమైనా ఉంటే ఇది పవర్ లేకుంటే ప్రతి ఇంట్లో అయ్యే గొడవలు ఇవి. అయినా ఇది కొద్ది రోజుల తర్వాత దీనికి మేమనుకుంటున్నాం పరిష్కారం చేసుకుంటారు. ఎట్లయినా తల్లి మధ్యవర్తిగా ఉండి వాళ్ళందరూ కూర్చొని చేస్తారు. పబ్లిక్లో కేవలం డ్రామా తప్ప ఇట్లాంటి వేరే దీనికి ఏం పెద్ద మనం పట్టించుకున్న తెలంగాణ ప్రజలకు పట్టించుకున్నది లేదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.